నెల ఆగస్టు 1వ తారీఖు నాడు సెకండ్ షిఫ్ట్లో మరి రాసపల్లి శ్రావణ్ ఎస్టిల్ యాక్టింగ్ చేస్తున్న ఆపరేటరు మరణించడం జరిగింది యాక్సిడెంట్ కారణాల వల్ల. అప్పుడు మేము కూడా అన్నాం, ఏదైతే సంబంధిత అధికారులపై మరి రక్షణ చర్యలు తీసుకుని అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి కార్మిక సంఘంగా ఎయిడ్స్ గుర్తింపు సంఘంగా మాట్లాడడం జరిగింది. మేము అండర్గ్రౌండ్ తిరిగినప్పుడు కూడా అన్సేఫ్టీ వర్క్ అక్కడ, ఎందుకంటే బొగ్గు ఉత్పత్తి తీయాలనే ఆదుర్తతోని రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలా ప్రమాదం జరిగిందని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే సంబంధిత అధికారులపై మరి క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఐటిస్గా మరి డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ షిప్కి సంబంధించిన సర్దార్ను సత్యనారాయణ సస్పెండ్ ప్లస్ పెండింగ్ ఎంక్వైరీ జరిగింది. తర్వాత సస్పెండ్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ రక్షణ సంబంధించిన బిల్ ఎంక్వైరీ చేసే అధికారులు ఇవాళ ఏం చేశారంటే మళ్ళీ దాన్ని పెండింగ్ సస్పెండ్ ఎంక్వైరీగా మార్చి ఇప్పటి వరకు 15 రోజులు అవుతున్నా కూడా ఆ సస్పెండ్ క్యాన్సిల్ చేయడం లేదు. మరి దాని ఎంక్వైరీ కూడా చేయకుండా ఆ మైనింగ్ సర్దార్ అనే వ్యక్తిని ఇవాళ మానసికంగా వేధిస్తూ ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ మైనింగ్ సర్దార్ సత్యనారాయణ రేపేదన్నా అనుకోని సంఘటన జరిగినగా ఆయన ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన రేపు సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. అదేవిధంగా ఇవాళ కేకపై కానీ మరొక మైనింగ్ సర్దార్ సత్యనారాయణ చెప్తేనే బాగా నడుతా ఉందా? మిగతా అధికారులందరూ ఎక్కడ పోయారు? అండర్ మేనేజర్ ఏం చేస్తా ఉన్నాడు? సేఫ్టీ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నాడు? మేనేజర్ ఏం చేస్తా ఉన్నారు? ఇంతమంది అధికారుల ఆదేశాల ప్రకారమే ఇవాళ ఫ్రంట్లైన్ సూపర్వైజర్స్ వాళ్ళ ఆదేశాలతో పనిచేస్తా ఉన్నారు. మా ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే బొగ్గు రావాలి, మనం 105% కాదు 110% రావాలని చెప్పేసి మైనింగ్ వాళ్ళని మేనేజ్మెంట్ ప్రెషర్ చేసి ఇలా ఫ్రీ షిఫ్ట్లు 3 మెయిన్ షిఫ్ట్లు 3 పెట్టి 6 షిఫ్ట్లు పెట్టి కార్మికులను గందరగోళ పరిస్థితి చేసి బెదిరింపులకు పాల్పడి ఆ ఉత్పత్తి పోయే క్రమంలో ఇలా బ్లాస్టింగ్ అయిన పొగేళ్లకు ముందు కూడా మరి సార్ వీళ్ళందరినీ తోలిచ్చే ప్రారంభం చేస్తే ఇలా మైనింగ్ సూపర్ అడిగాం, ఏంటిదంటే పైనుంచి ఒత్తిడి ఉందండి, మేమేం చేయాలా, సస్పెండ్ చేస్తాను, బెదిరిస్తాను హై మేనేజ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దీనికి ప్రధాన బాధ్యత మైన్ హెచ్ఓడిస్ అందరూ కూడా బాధ్యతలు చేయాలి. ఇలా అడుగుతున్న రక్షణ అధికారులను ఇలా ఏం చేస్తా ఉన్నారు? మీరు సేఫ్టీ మెటీరియల్ పంపించరు, స్టోన్స్ పంపించరు, డ్రిల్ రాడ్స్ రావు, దాట్లు రావు, డబుల్ స్టాప్స్ రావు, ఆలస్యం చేస్తా ఉంటారు. కానీ ఇలా యాక్సిడెంట్ కాగానే ఉరికొచ్చి మేమేమో చేసినని చెప్పేసి ఇలా సస్పెండ్ చేయండి, మేము కాదట్లేం, ఎంక్వైరీ పెట్టండి, అతను తప్పు ఉంటే అతని మీద యాక్షన్ తీసుకోండి, కాదట్లేం. మిగతా అధికారులపై ఎందుకు ఇయ్యాలని అడుగుతా ఉన్నా. వాళ్ళు బాధ్యులు కాదా? ఒకడైనా మైనింగ్ సర్దార్ బాగా నడిపేది, రేపొద్దు మేనేజ్మెంట్ తీసేయండి, ఒక మైనింగ్ సర్దార్లో బాగా నడుపుతారు. కానీ రక్షణ ముందు మీరు ఎందుకు రాలేదు? రక్షణ అధికారులు బాగా ఏం నడుస్తా ఉన్నది? సేఫ్టీ మెటీరియల్స్ వస్తున్నాయా లేవా, మీరు సేఫ్టీ చేస్తున్నారా లేదా అని ఈ సేఫ్టీ ముందు ఎందుకు చేయలేదు? ఎంతమంది కన్స్ట్రక్షన్ చర్యలు తీసుకున్నారు? అది మాత్రం చేయరు. ఇలా పయ్యో లేదో అంటున్నట్టు టీఎంఎస్ఎల్ చేతులు దుంపడానికి ఎన్సీడబ్ల్యూ కార్మికులు పరిపాలనలు చేస్తా ఉన్నారు. ఇలాంటి తక్షణమే దానికి సంబంధించిన సస్పెండ్ క్యాన్సిల్ చేయండి, ఎంక్వైరీ చేసుకోండి, తప్పుంటే యాక్షన్ తీసుకోండి. మిగతా వాళ్ళ బాధ్యులు చేసేపోతున్నా మిమ్మల్ని విషయాన్ని చెప్పాలి. ఏంటి సహకార్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఏదైతే జరిగినటువంటి ప్రమాదం ప్రమాదంలో మరి స్వాగతం చెందాడు. మరి కారణం అయినప్పటికీ కూడా మరి స్టాఫ్ లో మార్పు చేసి మరి మైనింగ్ స్టాఫ్ లో పనిచేయడం అనేది జరుగుతుంది. గతంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అది చట్టం ప్రకారం చట్టం ప్రకారము మైన్స్ వ్యవస్థ నష్టం ఉండదు. సందర్భంలో మరి ప్రమాదాలు జరిగాయి. జరిగే క్రమంలో మరి అప్పుడు చట్టం ఉంది. చట్టం ప్రకారం అవసరం ప్రకారం మైన్స్ స్టాఫ్ హాస్పిటల్ సర్దారు గవర్నమెంట్ ప్రకారము మరి ప్లానింగ్ ప్రకారం అవసరం ఉండదు. చేసే క్రమంలో మరి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు మూల కారణం ఏంటంటే రక్షణ ఉత్పత్తి ధ్యేయంగా మరి మేనేజ్మెంట్ ప్రెషర్ తోటి ప్రకృతి వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్న కారణాలు మరి మేనేజ్మెంట్ తీసుకోవాలి, చట్టం ప్రకారం ముందుకు వెళ్ళాలి.
ముఖ్యంగా ప్రధానంగా మన దక్షిణ వాటి జీవితంలో ప్రమాదం 3 ముఖ్యమైన కారణాలు అందులో ముఖ్యంగా సఫాయి అయినటువంటి వెహికల్స్ చాలా మంది అయిపోయినటువంటి వెహికల్స్ వాటి సరైన మెయింటెనెన్స్ లేక వాటి జరుగుతున్నాయి. విగ్రహాలు పనులు చేయాలి, విగ్రహాలు పనులు కూడా సరైన పద్ధతిలో జరగలేదు, మరి విగ్రహాల పనులు చట్టం ప్రకారం నడవలేదు, మరి ఆ చట్టం ప్రకారం నడవలేదు. మరి ఎందుకంటే ఉత్పత్తి తీయంగా ఉత్పత్తి ముందు ప్రీ షిఫ్ట్ అనేది పెడుతున్నది. మరి ప్రీ షిఫ్ట్ ఏ చట్టంలో కూడా మనకు 3 షిఫ్ట్ మాత్రమే పెట్టుకుంటాము. చట్టంలో ఎక్కడ కూడా మరి ప్రీ షిఫ్ట్ అనేది లేదు. మరి ఈ కారణం చేత కూడా మరి ఉత్పత్తి రావాలని ధ్యేయంగా పెట్టి మరి ఇలాంటి 3 షిఫ్ట్లు తగ్గినట్టుగా మన పని ఒత్తిడి వల్ల ఉత్పత్తి కాన్స్టెంట్ రక్షణ మంత్రుల మూలంగా మరి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఇలా జరిగినప్పుడు మరి ఒక సర్దార్ అనే వ్యక్తి ఒకడే కాదు అక్కడ స్పాట్ లో ఉన్నది, వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థలో భాగంగా మరి కొత్త చట్టం వచ్చింది మనకు 2017. 2004 ఇంప్లిమెంటర్ అని పెట్టారు, మానిటర్ అని పెట్టారు. ప్రతిసారి ఇంప్లిమెంట్ అనే బాధ్యత చేస్తున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు. మరి దీన్ని ఇలా విసుగులు పెట్టి రక్షణ మార్చి ఉత్పత్తి తీసేటువంటి పద్ధతిలో మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ ఇన్ఛార్జ్ కానీ, షిఫ్ట్ ప్యానల్ ఇన్ఛార్జ్ కానీ, ఆ షిఫ్ట్ అండర్ మేర్ కానీ వాళ్ళు కూడా మరి మానిటర్ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మానిటర్ గా ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. ఆ కారణం చేతనే అలాంటి ప్రమాదం జరిగి ఈ రోజు మన ఒక కార్మికుడిని మనం కోల్పోవడం అనేది జరిగింది.